తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ జిల్లాలతో పాటు నిజామాబాద్లోనూ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి అని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. భాగ్యశ్రీ, వాతావరణ శాఖ 4 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని చెప్పేసి 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోని ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి చెప్తోంది. దీనిలో ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఈదురుగాలులు వీటితో కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కూడా జిల్లాధికారులందరికీ కూడా వాతావరణ శాఖ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. గత 2 రోజుల నుంచి కూడా, అంటే ఇంతకుముందు 3 రోజులు వర్షాలు పడతాయని చెప్పిన నేపథ్యంలో గత 2 రోజుల నుంచి ఉరుములు, మెరుపులతో చిరుజల్లులు పడతా ఉన్నాయి. అయితే భారీ వర్షాలు పడతాయని చెప్పినప్పటికీ గత 2 రోజుల నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని, మరో 4 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని, ఇవి భారీ స్థాయిలోనే ఉంటాయని, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా చెప్పి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఎటువంటి ఉరుములు, మెరుపులు, వరదలతో వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు కూడా అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. విద్యుత్ కూడా ఎటువంటి అంతరాయం జరగకుండా చూసుకునేందుకు వెంటనే ఎక్కడైనా జరిగిన మరమ్మతులు చేపట్టేందుకు కూడా అధికారులు చర్యలు చేపడతా ఉన్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు ఏపీలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇందులో భాగంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్టు ఇప్పటికే పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్. రైట్ భాగ్యశ్రీ, తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసిన వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జరిగింది. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వేసే గాలులు వస్తుండడంతో ఏక్షణ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుస్తుంది. గత రాత్రి 11 గంటలకు, తెల్లవారుజాము 4 గంటలకు కూడా వరంగల్ జిల్లాలో వర్షాలు కురిశాయి. చూసుకుంటే వాతావరణం మాత్రం చల్లబడింది. గత నెల రోజులుగా నైరుతి ఋతుపవనాలు వచ్చేప్పటికీ 41-42 సెంటీగ్రేడ్లతో ఉష్ణోగ్రత ఉండడంతో ఒక్కసారిగా ఇప్పుడు 26-25 సెంటీగ్రేడ్లకు పడిపోయింది. వాతావరణం మొత్తం చల్లబడ్డది.
ఇప్పటికే రైతులు మాత్రం దిక్కులు దున్నుకుని నాట్లు వేసుకున్నారు. కొంతమంది ఏంటంటే విత్తనాలు వేసుకున్నారు. ఈ వర్షాలు పడడం వల్ల ఏంటంటే విత్తనాలు కూడా కాస్త మొలకెత్తే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ భాగ్యశ్రీ. అశోక్. ఏపీ విషయానికి వస్తే నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురుగాలులు వీచే సమయంలో, వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, హోండింగ్ల కింద నిలబడవద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. భాగ్యశ్రీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే 2 రోజుల నుంచి కూడా వర్షాలు అంటే బాగానే పడుతున్నాయని చెప్పవచ్చు. అంటే ఇక్కడ సాయంత్రం మాటలే వర్షాలు పడుతున్నాయి, పగటిపూట ఎండ అన్నది బాగానే కాస్తుంది. కాబట్టి ఈ వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది లేకోకుండా రైతులు సకాలంలో పొలాలకు అయితే మొత్తం అంతా కూడా నారుమల్లు పోసుకుని మొత్తం దుక్కు దున్ని ప్రయోజనాలు అయితే చేస్తున్నారు. కాకపోతే ఈ వర్షాల వల్ల ఎక్కువగా ఆ భీమవరానికి సంబంధించి ఆక్వా రైతులకు అయితే ఆక్సిజన్ అంటే డివో పడిపోవడం వల్ల అక్కడ చెరువులకు అయితే అక్కడ ఆక్వా చెరువులకు అయితే కొద్దిగా ఇబ్బంది అవుతుంది తలెత్తుందని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు రైతులకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నాయి. ఇలాగ 3 రోజుల పాటు కూడా వర్షాలు కూడా ఇలాగే ఉండడం జరుగుతుంది. కానీ వాతావరణం అయితే ఇక్కడ అంతా కూడా చల్లగానే ఉండడం జరుగుతుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సతీష్.